వెనిజులా మీద దాడి చేసి మదురోని కిడ్నాప్ చేసి పట్టుకొచ్చి అరెస్ట్ అని అమెరికా ప్రకటించినప్పటి నుంచి స్టాక్ మార్కెట్లు కొలాప్స్ అవుతున్నాయి. దాంతో పాటుగా వెనిజులా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామంటాం, సైన్యాన్ని అటు పక్కకు మూవ్ చేయటం, రెండో వైపున డెన్మార్క్లో ఉన్నటువంటి గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకుంటామంటాం, అటు పక్కకి బలగాలు మూవ్ చేయటం, దాని మీద వద్దన్నటువంటి యూరప్ దేశాల మీద కూడా టారిఫ్లు వేయడం లాంటి పరిణామాలు, వాటి తర్వాతన ఇరాన్ మీద దాడి చేయబోతుందన్నటువంటి పరిణామాలు, వీటన్నిటి మధ్యన ఒక్కసారిగా పెరిగిపోయినాయి బంగారం వెండి ధరలు. పబ్లిక్ అందరూ ప్యానిక్ అయ్యారు. అట్లాగే స్టాక్ మార్కెట్లు కుప్పకూలిని. అమెరికన్ స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి యూరప్ దేశాల యొక్క స్టాక్ మార్కెట్లని కుప్పకూలిని. ఆ ఇంపాక్ట్ మనకు కూడా గత కొన్ని రోజుల నుంచి నడుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు కొస్త దారికొచ్చింది. ట్రంప్ ఏదైతే వెనిజులా విషయంలో ట్రంప్ని నిరోధిస్తూ వాళ్ళ సెనెట్టే చేసినటువంటి తీర్మానం కావచ్చు, మరొక వైపున గ్రీన్లాండ్ విషయంలో దౌర్జన్యపూరితంగా కాకుండా చర్చల ద్వారా ముందుకెళ్తానని చెప్పడం, చైనా ఇదే రష్యా కూడా గొడవ ఏం మాకు సంబంధం లేదని తేల్చి చెప్పడం, ఇంకోవైపున గాజా అంశంలో కూడా రష్యా సహకరిస్తానని ప్రకటించడం, దాంతో అక్కడ కొంత కంట్రోల్ అయింది. ఇటు పక్కన చూసుకుంటే ఇరాన్ విషయంలో కూడా ఏమి శాంతం సైలెంట్ అయిపోయినటువంటి సందర్భంలో కాస్త రిలాక్స్ అయ్యారు పబ్లిక్. దాంతో పాటుగా అంతర్జాతీయంగా కూడా దాంతో కాస్త ఊపిరి పీల్చుకునేటప్పుడు నిన్న స్టాక్ మార్కెట్లు కాస్త రైజ్ అయినాయి. మరి అది కొనసాగుతుందో లేదో చూడాలి.